హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌసియా. వాళ్ళు మరో హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది డాక్టర్ ఖాద్రవల్లి గారు చెప్పిన మిల్లెట్స్ ఉన్నాయి కదా, వాటితో దోశలు ఫ్రెండ్స్. మామూలు మిల్లెట్స్ కాదండి, అండుకూరలు అంటారు కదా, వాటితో టేస్టీ హెల్దీ దోశలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపించాను. మరి ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ దోశలు ప్రాసెస్ ఏంటో ఒక లిక్ అయితే వేయండి. చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. ఈ సూపర్ టేస్టీ హెల్దీ అండుకొర్రలు దోశలు చేసుకోవడానికి నేను అండుకొర్రలు తీసుకున్నానండి. ఇంగ్లీష్లో దీన్ని బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అంటారు. 1/2 kg తీసుకున్నాను. సో ఇప్పుడు మనం నార్మల్ దోశలకి ఎలా బియ్యం నానబెట్టుకుంటామో అలా ఈ పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ మిల్లెట్స్ తీసుకున్నానండి అండుకొర్రలు. 1/2 గ్లాస్ సేమ్ గ్లాస్ క్వాంటిటీతో 1/2 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఇవన్నీ ముందు బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 5 times లేదా 6 times వాష్ చేసుకొని మళ్ళీ ఫుల్గా వాటర్ పెట్టి ఒక 6 hours నానబెట్టాలి. మార్నింగ్ నానబెట్టే 6 hours, ఈవినింగ్ లిడ్ ఓపెన్ చేసి 6 hours తర్వాత మళ్ళీ ఒక 5-6 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం నార్మల్ దోశ బ్యాటర్ లాగా పిండిలాగా చేసుకోవాలి. అయితే దోశలు మనకి టేస్టీగా మెత్తగా రావడానికి మనం రైస్ ఉంటుంది కదా, ఇంట్లో వండుకున్న రైస్, ఆ రైస్ కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు, అయితే చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు మొత్తం కలిపేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం నార్మల్ దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పిండి మొత్తంని ఒక బౌల్లో తీసుకున్నాను. సో ఇది నేనైతే ఇంట్లో నుంచి కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకుంటాను. నేను 2 days వస్తుంది నాకు ఈ పిండి. సో సగం పిండి లిడ్ ఓపెన్ చేసి బయటే పెట్టుకున్నాను మ్యారినేట్ కోసం. నెక్స్ట్ డే మార్నింగ్ లిడ్ ఓపెన్ చేస్తే చూసారు కదా, పిండి మంచిగా పొంగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఫస్ట్ ఇవి 2 మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఒకసారి పట్టకపోవచ్చు, పిండి కన్సిస్టెన్సీ చూసి కలుపుకోవాలి. నాకైతే సరిపోయింది పిండి. ఇప్పుడు దోశ మీద స్టఫ్ కోసం అని చెప్పి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ అంతా జీలకర్ర, 1 టమాటా సన్నగా చాప్ చేసుకొని, కొంచెం 1 ఇంచ్ అల్లం ముక్క ఇలా సన్నగా తరుక్కొని, కొత్తిమీర వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. దోశ మీద ఇవి వేసుకొని తింటూ ఉంటే ఉల్లిపాయ దోశలాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తవా అయితే హీట్ అయిపోయిందండి. 1 గరిటె పిండి వేసి దోశ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ దోశ మీద మనం స్టఫ్కి రెడీ చేసుకున్న ఆనియన్ మిక్చర్ ఉంది కదా, అది వేసుకొని పైన ఇంకా స్పైసీ టచ్అప్ కోసం మసాలా కారం ఉంటుంది కదా, అది చల్లుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ డబుల్ చేయడానికి దీన్ని అయితే నేను నెయ్యితో కాల్చుకుంటున్నానండి. మీ ఇష్టం, ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే నెయ్యితో యూస్ చేస్తున్నాను కాల్చడానికి. సో ఒకవైపు కాల్చిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే అండుకొర్రలు దోశలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అబ్బా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. చాలా చాలా హెల్దీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరి నేను చూపించిన ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.